సెక్యూరిటీ ఇవ్వాలి అనే పరిస్థితుల్లో తెలుగుదేశం శ్రేణులు అయితే అడుగుతా ఉన్నాయి. రైట్ అండి. కంటిన్యూ చేద్దాం. నాగమల్లేశ్వర గారు నమస్తే అండి. సో ఏమనిపిస్తోంది మీకు? వైసీపీలో ఒక కీలక నేత కరుసన్నలోని హత్యకు ప్లాన్ చేసిన టీడీపీ నేత ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. సో పాపం ఆయన చెప్తున్నారు కదా సార్, టీడీపీ గారు జాతకాలు చెప్తున్నారు. వీళ్ళకి అలవాటే, వీళ్ళే ఊహించేసుకొని మీ టీడీపీ వాళ్ళని కొట్టేది జనసేన వాళ్ళే, మీ జనసేన వాళ్ళని కొట్టేది కూడా టీడీపీ వాళ్ళే. అసలు అంత దుర్మార్గమైనటువంటి వ్యక్తికి పెరోల్ ఎందుకు ఇచ్చారో అసలు పాయింట్ కోసం మాట్లాడరు కానీ ఈ కొసరు పాయింట్లు అన్నిటి కోసం మాట్లాడతారు. మరి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళంతా మరి ఏమంటారు, రౌడీలు, గూండాలు, గంజాయి వాళ్ళైతే మరి ఈ వీడియోలో ఉన్న వాళ్ళే కదా వీళ్ళు. ఎందుకు దిగారు వీళ్ళతోటి ఫోటోలు? ఏం సార్, రాజకీయంగా మాట్లాడేటప్పుడు కాస్త సీనియర్స్ అయినప్పుడు కాస్త విలువలతో ఇట్లాంటి డిబేట్ లో కూడా మనం అది కాదు. మీరు గవర్నమెంట్ లో సార్ మీరు మాట్లాడినప్పుడు మల్లేశ్వరి గారు మాట్లాడండి, మీరు చెప్పేది చెప్పండి. ఒక నిమిషం సంపదరాజ్ గారు మళ్ళీ వెంటనే మీకు ఇస్తాను, మీరు చెప్తారు ఆన్సర్ చెప్తారు. దయచేసి నాకు అడ్డొస్తారు, మళ్ళీ అడ్డొచ్చారు, మల్లేశ్వరి గారు అడ్డొస్తారని మళ్ళీ మాట్లాడతారు. మీకు రెస్పెక్ట్ ఇచ్చి నేను కామ్కున్నాను కదా. ఇవాళ అదే పచ్చ మీడియాలో ఉన్నటువంటి భాగంగా ఉన్నటువంటి ఒక ఈనాడు పేపర్ లో ఇలా తీసుకెళ్లి రాసినటువంటి వార్త ఏంటంటే, కోటంరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ వీడియో చూపిస్తే ఆయన ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈనాడు పేపర్ చెక్ చేసుకోండి మళ్ళీ సాక్షి అంటారు కదా. ఆయన ఏమన్నా పేపర్లు ఇవన్నీ ఎందుకు నాగమల్లేశ్వర మీరు చెప్పండి. కాదండి, నమ్మదు కదా, అందుకని నేను క్లారిటీగా చెప్పాలి కదా. మళ్ళీ ఏ పేపర్ సాక్షియా అయితే వద్దు, నమ్మొద్దు అని అంటారు. అందుకని ఈనాడు పేపర్ లోనే రాసినటువంటి విషయం ఏంటనంటే, ఇది చూపించిన తర్వాత ఆయన ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఆయన అన్న మాట ఏంటి అని అంటే, నాకు మంత్రి పదవి కన్నా నా ప్రాణాలు నాకు ఇంపార్టెంట్ అని కోటంరెడ్డి గారు మాట్లాడారు అని చెప్పేసి చాలా క్లియర్ గా రాసినటువంటి విషయం. సో మీ మంత్రి పదవికి ఆయన ప్రాణాలకి ఎవరు అడ్డు పెడతారు, ఎవరికి అవసరం ఉంది, మీ కూటమి ప్రభుత్వంలో ఎవరు అడ్డుపడుతున్నారో కూడా కనుక్కోండి ఒకసారి. ఆ వీడియో, ఆ తాగుపోతులు మాట్లాడినటువంటి వీడియో, వాళ్ళతోనే ఆయన ఎందుకు ఫోటోలు దిగారు, ఆ ఫోటోలు దిగినవి ఎందుకు బయట వైరల్ అవుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోకుండా సజ్జల గారు చెప్పారు. ఎందుకు చెప్తారు? సజ్జల గారికి కాదు మల్లేశ్వరి గారు ఒక్క విషయం, సరే కాదు ఒక్క విషయం మల్లేశ్వరి గారు ఏటు అని చెప్తున్నటువంటి సాయిరెడ్డి గారు వెళ్ళిపోండి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వెళ్ళిపోయారని చెప్పేసి సజ్జల గారు ప్లాన్ చేసి ఈయన హత్య చేయాలని అనుకుంటున్నారంటే ఏం దుర్మార్గం సార్ ఇది? అంటే అలా కాదు, ఫోటోలు ఎందుకు దిగారు, ఫోటోల విషయాలు మనం మాట్లాడుకుంటే చాలా మంది వస్తూ ఉంటారు రాజకీయ నాయకులకి, వాళ్ళు ఎవరో ఏంటనేది కాదు ఇక్కడ. సార్ మీరు నేను మాట్లాడుతున్నప్పుడు అడ్డుపడితే నాకు ఏమర్థమవుతుంది సార్? నేను అడ్డుపడట్లా, క్లారిటీ ఇస్తున్నా. మనకు ఆ ఫోటోల గురించి వీటి గురించి మాట్లాడేది కరెక్టే, కానీ ఫోటోల గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే చాలా మంది వస్తూ ఉంటారు. తర్వాత మీరు అడగండి సార్, ఇచ్చిన టైంలో 3 పార్టీలు ఒక పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు కాదు నేను అడ్డుపడట్లేదు మల్లేశ్వరి గారు, ఒక్క నిమిషం. ఇది అడ్డుపడట్లేదు. మనకి ఆ ఫోటోల గురించి వీటి గురించి అని కాదు. ఇప్పుడు ప్రధానంగా అసలు ఈ హత్య కుట్ర వెనక కాదంటారేంటి? ఫోటోలు ఎందుకు దిగారు మరి? అలాంటి దుర్మార్గుల మీద, మీ మీద మర్డర్ చేసుకుందామని మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద మీకు దండలేసి శాలువాలు వేసినటువంటి ఫోటోలు ఎందుకున్నాయండి? ఎవరు అని వాళ్ళు ఎందుకుంటున్నారు? అంటే ఎప్పుడు దిగారంటారు? శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వడానికి మీరు ఎందుకు ఇచ్చారు? వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్తే రీచెక్ చేసుకోకుండా పెరోల్ ఇచ్చేస్తారా? ఒక ఎస్పీ ఇవ్వద్దని చెప్పినా, హోంశాఖ సెక్రటరీ కూడా ఇవ్వద్దని చెప్పినా కూడా మీరు ఎందుకు పెరోల్ ఇచ్చినట్టు? మీకు ఏమన్నా? ఇందాక బీజేపీ సీనియర్ నాయకులు చాలా బాగా చెప్పారు. ఆయన లోకల్ వ్యక్తికి బట్టి ఆయన నిజాలు చెప్పారు. అది మనం గమనించుకోవాలి. అక్కడ ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో అన్యాయాలు చేశారు, ఎన్నో దమిడీలు చేశారు, దోపిడీలు చేశారు, అన్యాయ గొడవలు పెట్టుకున్నారని ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఒక పక్క లోకల్ వాళ్ళకి ఇంకా బెటర్ గా తెలుస్తుంది వాళ్ళ కోసం. రాజకీయాలు జరగవు అక్కడ ఆయన చెప్తున్నారు. నెల్లూరు వాసిగా ఒక సీనియర్ వ్యక్తిగా ఆయన చెప్తున్నారు కదా. ఇవి మనం కంపేర్ చేయమా? అదే చెప్తుంటా, రాజకీయాలు ఎలక్షన్స్ అప్పుడు ఉండాలి. ఇప్పుడు రాజకీయాలు ఏమి జరగవా అంటే జరగవని చెప్పుకోవడం కూడా అసంబద్ధమే అవుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ రాజకీయం ఎంతవరకు ఉండాలి? చిన్న చిన్న ఇష్యూస్ కామన్ గా ఉంటాయి, కానీ ఎంత స్థాయికి ఎదగడం ఎంతవరకు కరెక్ట్ అనేది
నాకు మంత్రి పదవి కన్నా నా ప్రాణం నాకు ఇంపార్టెంట్ అని ఆయన చెప్తున్నారంటే ఆయన మంత్రి పదవి లాక్కోవడానికి ఎవరు ఆ ప్లాన్ వేశారు, ఎవరు ఆ స్కెచ్ వేశారు, కుటుంబీ ప్రభుత్వం ఉన్న వాళ్ళని తీయమనండి. అసలు ఎక్కడి నుంచి వచ్చిందా వీడియో? హరినా దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా, లేకపోతే మీ ఐటీడీపీ నుంచి బయటికి వీడియోలు వస్తున్నాయా? అది కూడా జనాలకు తెలియాలి కదా. ఎస్ సంపత్ రాజు గారు, దీనికి ఆన్సర్ వాళ్ళు బ్రేక్ వెళ్ళాలి మనం. ఎస్ సంపత్ రాజు గారు, దీనికి ఆన్సర్ వసంతరావు గారు కూడా అడగాలి, బ్రేక్ వెళ్ళి. మల్లేశ్వర్ గారు ఎస్ ఎస్ మీ దానికి ఆన్సర్ ఇచ్చాక మళ్ళీ తర్వాత వెళ్దాం. నాగమల్లేశ్వర్ గారి దగ్గర ఉన్న ఫోటోలు అన్ని కూడా ఒక్కసారి మీరు కానీ చూసినట్లయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, లేకపోతే రూప్ కుమార్ గారు, లేకపోతే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, అనిల్ గారే ఉంటారు, ఇంకెవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా వైసీపీ పార్టీలో నాయకులే. కావాలంటే ఆమెను అడగండి, అంత మించి ఏ నాయకుడు ఫోటో తెలుగుదేశం నాయకుడు ఉండదు. గతంలో తీసుకున్నటువంటి ఫోటోలు, గతంలో నాయకుల దగ్గర తిరిగినటువంటి ఫోటోలు మీరు పెట్టగలుగుతారు. ఒక్క నిమిషం వినాలి. మీరు ఏదైనా మీకు వ్యతిరేకంగా వస్తే రైట్, ఒక నిమిషం చెప్పండి, మీకు ఆన్సర్ ఇచ్చిన తర్వాత వెళ్దాం. మీ దగ్గర మేము ఇప్పటికీ చెప్తున్నాం, మీ దగ్గర ఉన్న ఫోటోలు బయట పెట్టచ్చు, బయటకెళ్ళి పెట్టచ్చు, ఎవరితో మిగారు కూడా నేను చెప్తున్నాను. మీ దగ్గర ఉన్న ఫోటోలు ఎవరి ఫోటోలు లేకుండా అది చూసు మీ సర్క్యులేట్ చేశారు. ఒక్క నిమిషం. రెండోది, ఇక్కడ ఏదైతే పచ్చ మీడియా ఇవ్వండి, మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఒక్క నిమిషం మీకు క్లారిటీ ఇస్తున్నాను. రెండోది, పచ్చ మీడియా అంటున్నారు. ఈ పచ్చ మీడియా అనే మాటలు ఇంకా మీరు మారిన మీ జీవితంలో మీ బులుగు మీడియాలో చెప్పినట్టుగా వివేకానంద రెడ్డిని హత్య చంద్రబాబు నాయుడు గారు లోపలికి నడుస్తుంటే లోకేష్ బాబు తలుపు దగ్గర ఉన్నట్టుగా రాసిన కథనాలు మేమమ్మ. కథలు రాయడంలో మీకు మించిన లేదు. ఒక్క నిమిషం మల్లేశ్వరి గారు, ఒక్క నిమిషం మనకి మళ్ళీ సమయం ఇవ్వండి. మీరు అంత టాపిక్ డైవర్షన్ వద్దు. మనకి హెచ్చ రాజకీయాలు ఎందుకు, ఎంతవరకు కరెక్ట్ అనేది. కానీ ఈ మీడియా గురించి పచ్చ మీడియా, బ్లూ మీడియా ఇవి ఇక్కడ వద్దు. ఎస్ మీరనే కాదు, సంపత్ రాజు గారు కూడా ఈ పచ్చ మీడియాలు, బ్లూ మీడియాలు ఇవన్నీ కాదు కదా. వాట్స్ ద టాపిక్, ఆ టాపిక్ ఏంటో మనం ఆ విధంగా వెళ్దాం. ఎస్ సంపత్ రాజు వస్తాను, ఒక బ్రేక్ తీసుకుని వస్తాను. మస్తాన్ రావు గారు మీతో కూడా